ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భముగా నీవు కూడా నీ ఆత్మీయ తండ్రిని, నేను కన్న తండ్రిని, నీ పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత మనస్సు కలిగి వారి పట్ల ప్రేమ చూపించవలసిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది. ఈరోజు బాధ్యత లేకుండా మనం బ్రతకకూడదు. నీ తండ్రి నీ కొరకు బాధ్యత కలిగి ఎంతో ప్రయాసపడుచు ఉన్నారు. నీ పరలోకపు తండ్రి నీ పట్ల బాధ్యత కలిగి నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ తండ్రి బాధ్యత కలిగి నిన్ను ఒక మంచి ప్రదేశంలో మేపుతూ ఉన్నాడు, మంచి ప్రదేశంలోకి నడిపిస్తూ ఉన్నాడు. నీవు పరలోక రాజ్యమునకు వెళ్ళాలని అనేక మార్లు తన ఉపదేశముతో మనల్ని కడుగుతూ ఉన్నాడు. అట్టి తండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి తండ్రుల్ని మనం ప్రేమిస్తూ, అట్టి తండ్రులకి మనం ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చే విధముగా మన జీవితాలను ముందుకు కొనసాగించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మరి ఈ సమాజంలో ఎంతమంది తండ్రులైతే వారి కుటుంబాల కొరకు, వారి యొక్క భార్యల కొరకు, పిల్లల కొరకు, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా విడిచిపెట్టి, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఎవరైతే బాధ్యతగా వారి కుటుంబాలను ముందుకు నడిపిస్తున్నారో అట్టి తండ్రులందరినీ కూడా దేవుడు దీవించి నడిపించి వారిని బలపరచునుగాక.